పరిస్థితులు విషమించినప్పుడు, పరిస్థితులు చేదారిపోయినప్పుడు, మనం పలకరించే వారు ఎవరు లేనప్పుడు, సహాయం చేసేవాడే ముఖం చాటేసినప్పుడు మన దేవుడు మనం వదిలిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. యాకోబును దేవుడు తన మహాకృప చేత యాకోబు లే అని లేపాడు. దేవుని కృప చేత తోడుకొని వస్తున్నాడు. మధ్యలో మనలాగాడు యాకోబు, దేవుడు వదిలిపెట్టలేదు. 35వ అధ్యాయం 1వ వచనంలో మరలా యెహోవా యాకోబుతో మరలా పలకరించి, నువ్వు లేనా, ఇక్కడ కాదు ఉండవలసింది, బేతేలుకు రమ్మన్నప్పుడు ఆయన మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధానానికి సిద్ధపరిచి తీసుకొని వస్తున్నాడు. ప్రియులారా, ఒక మాట పరీక్ష వేసుకుందామా? నువ్వు వస్తున్నావు మందిరానికి, ఎక్కడుంది నీ కుటుంబం? నీ కుమారుడు ఎక్కడున్నాడు? నీ కుమార్తెలు ఎక్కడున్నారు? నీ ఇంటి వారు ఎక్కడ ఉన్నారు? రాను రాను మన కుటుంబాలు ఎలాగూ తయారవుతున్నాయంటే స్పిరిచువల్గా, ఆత్మ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది.